పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత 3 నెలల నుంచి ఇల్లందులో జరుగుతున్న పరిణామాల గురించి, ఇల్లందు మూతపడుతుంది, జేకబ్ మూతపడుతుంది, ఇట్లా కొన్ని పుకార్లు లేచి చాలామంది ఎంప్లాయీస్ని ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని సంఘాలు అయితే మరి మూటముళ్ళే సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి, కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి ఆ రకంగా కూడా బెదిరింపులు భయపెట్టాలు కూడా జరిగింది. దానికి తోడు కొంతమంది యాజమాన్యానికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకు తోడుగా బాబు జేకబ్ ఓసి అయిపోయింది, ఇల్లందు కూడా డివిజన్ కూడా ఎత్తేస్తున్నామన్న పుకార్లు కూడా లేపడం జరిగింది. అయితే ఈ 3 నెలల నుంచి మా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జనప్రసాద్ గారు, సెక్రటరీ జనరల్ గారు, అలానే మా మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా మరి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు, ఇల్లందుని ఏ రకంగా కాపాడడానికి ప్రయత్నం చేశారు, అలానే అసంఘటిత కార్మిక రంగాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. రాబోయే రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులకు జీతాలు 2-3 నెలల్లో జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఇప్పుడు ఆర్ఎల్సీ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా మినిమం 350 రూపాయలు కాకుండా 750 రూపాయలు వచ్చే విధంగా జనప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైన కొన్ని సమస్యల మీద మా అధికార పార్టీ, మా తెలిసిన సంఘం నాయకులు, మా జే వెంకటేశ్వర గారు మీకు క్లుప్తంగా వివరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము.